డియర్ ఫ్రెండ్స్, మీలో చాలామంది కోయంబత్తూర్ అనబడే నగరానికి వెళ్ళే ఉంటారు. మీకు కోయంబత్తూర్ నుంచి ఒక 15 కిలోమీటర్లు మీరు ప్రయాణిస్తే అంటే అవుట్స్కర్ట్స్కి వెళ్ళారనుకోండి, మరుదమలై అనబడే మీకు అడవులు. అంటే మరుదమలై అన్నప్పుడు ఇది ఒక చిన్నపాటి టౌన్ అండి. ఇక్కడ మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది, చాలా చాలా ఫేమస్. ఈ ఆలయానికి వెనుక భాగంలో మీరు చూసారనుకోండి, మీకు చాలా పెద్ద దట్టమైన అడవులు. మీకు ఇక్కడ ఇప్పుడు చూడండి, జగ్గి వాసుదేవ్ గారు చెప్తూ ఉంటారు, ఈ కొండలలో ఈ అడవుల్లో తిరుగాడుతున్నప్పుడు నాకు పళనిస్వామి అనబడే ఒక గురువు గారు దర్శనం ఇచ్చారు. నాకు ఎన్లైట్మెంట్ అనేది మీకు ఆయన ద్వారానే, అంటే మీకు గురువు యొక్క ఉపదేశం ఉంటుంది చూసారా, ఆ పళనిస్వామి చెప్పిన ఆ సందేశం, ఆ మంత్రము అనేది నేను తీసుకున్న తరువాత ఇవాళ మీ ముందు ఇలా కూర్చొని ఉన్నానని చెప్పి జగ్గి వాసుదేవ్ గారు చాలా చాలా గొప్పగా చెప్తారు. మీకు ఇసా ఫౌండేషన్ అనేది మీకు కోయంబత్తూరు దగ్గరే మీకు కనిపిస్తుంది, చాలామంది వెళ్ళే ఉంటారు. ఈ మరుదమలై అనబడే ప్రాంతం మీరు ఒక్కసారి ఎవరైనా వెళ్ళుంటే దయచేసి కామెంట్స్లో రాయండి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద అడవులండి, మీకు కొండ ప్రాంతము. ఇక్కడ చాలామంది సిద్ధులు ఉంటారు. ఇప్పుడు ఈ మరుదమలై అన్నప్పుడు ఇక్కడ ఒక సిద్ధుడు, అంటే ఈయన లిటరల్గా నడుస్తూ ఉంటే ఈయన ముందు పాములు వెళుతూ ఉంటాయి అని చెప్తారు. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈయన ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల అంతా కూడా పాములు గుమిగూడుతాయి అని చెప్పి మాట్లాడతారు. అంటే ఈయన ఏమైనా పాములు పట్టేవాడా అంటే అలాగే అని చెప్పి రాసేవాళ్ళు ఉన్నారు. అవునండి, ఈయన పాములు పట్టేవాడే, కాబట్టి పాములను అట్రాక్ట్ చేసే ఆ మంత్రము ఈయన దగ్గర ఉంది అని చెప్పి మాట్లాడతారు. అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. పాంబాటి సిద్ధర్ అంటారు. అంటే 18 మంది సిద్ధులలో పాంబాటి సిద్ధర్ అనేవాడు చాలా చాలా గొప్పవాడు. అగస్త్యర్ గురించి మాట్లాడతాము, తిరుమూలర్ గురించి మాట్లాడతాము, అలాగే బోగర్ గురించి చెప్తున్నప్పుడు నంది దేవర్ గురించి కూడా చెప్తూ ఉంటాము. తరువాత చూశారు అనుకోండి, పాంబాటి సిద్ధర్ రాబోతున్నట్టుగా బోగర్ ఆల్రెడీ మాట్లాడినట్టు ఆయన తన శాస్త్రాల్లో రాసినట్టు కూడా చెప్తారు. ఇక్కడ ఏమిటి విషయము అంటే, ఇప్పుడు చూడండి, ఎవరైనా కరాటే కిడ్ అనబడే మూవీని మీరు చూసుంటారు. జాకీ చాన్ గారు నటించుంటారు. మీకు విల్ స్మిత్ యొక్క అబ్బాయి, అతను మీకు చిన్న పిల్లాడుగా, అంటే అతను ఒక కరాటే ఛాంపియన్గా మీకు ఆ చిత్రంలో కనిపిస్తాడు. వీళ్ళు చైనాలో ఒక కొండ ప్రాంతానికి వెళతారు. ఒక మహిళ ఒక కోబ్రా ముందు నిలబడి ఆమె ఇలా తల ఊపితే ఆ పాము ఇలా తల ఊపుతూ ఉంటుంది. ఈ పిల్లాడు అడుగుతాడు, జాకీ చాన్ అడుగుతాడు, చూసారా ఆ పాము ఎలాగైతే తన యొక్క దేహాన్ని ఇటు అటు కదిలిస్తుందో ఈ మహిళ కూడా కరెక్ట్గా అలాగే తన దేహాన్ని తిప్పుతుంది. ఆ పాము తలను ఇలా కదిలిస్తే ఈమె కూడా తలను కదిలిస్తుంది. ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదని ఈ పిల్లాడు జాకీ చాన్ అడుగుతాడు. అప్పుడు జాకీ చాన్ ఒక మాట అంటాడు, నువ్వు సరిగ్గా గమనించలేదు. యాక్చువల్గా ఈ మహిళ ఎలాగైతే తన దేహాన్ని కదుపుతుందో పాము అలాగే ఆమెను ఫాలో అవుతుంది, ఆమెలాగే పాము ప్రవర్తిస్తుంది. పాముకి సెన్స్ ఉంటుందా అంటే పాంబాటి సిద్ధర్ ఈ పని చేసి చూపించాడు అని చెప్పి చెప్తారు. సో ఇదంతా మీరు ప్రాక్టికల్గా ఒక పాముని చూసి, ఒక కోబ్రాని చూసి ఇలాగా అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒకరోజు ఒక సిద్ధుడు పాంబాటి సిద్ధర్ దగ్గరికి వస్తాడు. అంటే ఇప్పుడు ఈయన దేంట్లో ఫేమస్ అంటే అడవుల్లో మీకు చాలా చాలా విషపూరితమైన సర్పాలు ఉంటాయి చూసారా, వాటిని పట్టుకోవడంలో ఇతను సిద్ధహస్తుడు. కాబట్టి ఇతని దగ్గరికి వెళ్ళి నవరత్నము కలిగిన ఒక తాచుపామును నువ్వు నాకు పట్టి ఇవ్వాలి. నవరత్నం అన్నప్పుడు మీకు ఆ రత్నము అది కాదండి, ఈ నవరత్నము అన్నప్పుడు వీళ్ళ మీనింగ్ వేరు. ఆ రోజుల్లో సిద్ధులు ఇలాంటి పాములను ఎందుకు పట్టుకుంటారు అంటే అందులో ఉండే విషం. ఈ విషము అనేది మందులు తయారు చేయడానికి ఎన్నో రకాలుగా పనికొస్తుంది. కాబట్టి ఆ సిద్ధుడు ఏం చేస్తాడు అంటే, నేను ఒక ప్రత్యేకమైన మందు తయారు చేస్తున్నాను, సిద్ధ వైద్యము తయారు చేయబోతున్నాను, నాకు నవరత్నము కలిగిన ఈ పాముని నువ్వు పట్టి ఇవ్వాలి అని చెప్పి ఈ పాంబాటి సిద్ధర్కి చెప్తాడు. ఎక్కడ ఇది దొరుకుతుంది అంటే మరుదమలై దగ్గర కనిపిస్తుంది, పలానా ప్రాంతంలో ఉంటుందని అక్కడ గిరిజనులు చెప్తున్నారు. అంటే ఈ పాంబాటి సిద్ధర్ వెళతాడు. మీకు ఎన్నో పాములను పట్టుకుంటాడు, పాములతో ఇతను ఎన్నో రకాలుగా పరిశోధనలు చేస్తాడు. ఫైనల్గా ఈ నవరత్న సర్పము పలానా దగ్గర ఉంది అంటే రాత్రిపూట ఇది మీకు కదులుతున్నప్పుడు ఒక వెలుగు వస్తుందండి, ఆ వెలుగుని బట్టి పాము అక్కడ ఉంది అని వీళ్ళు కనిపెడతారు. ఇదేమి ఒక సూపర్స్టిషియస్ మూఢనమ్మకాలు కాదండి.
మీకు దీని అర్థము నవరత్న సర్పము అంటే అర్థం ఏం లేదండి. ఒక పాము, ఒక కోబ్రా. ఈ కోబ్రా తన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ విషాన్ని వాడి ఉండదు, విషాన్ని ఉపయోగించి ఉండదు. అలాగ కొన్ని ఏళ్ల తరబడి తన దేహములో ఈ విషము అనేది పేరుకుపోయి ఉంటుంది. మీకు ఇదంతా గడ్డ కట్టిపోయి ఒక రత్నములాగా మెరుస్తూ ఉంటుంది. ఇదే దీని అర్థం. సో మీకు పాంబాటి సిద్ధర్ వెతుక్కుంటూ వెళతాడు. ఇంతలో చూడండి, సట్టైముని సిద్ధర్ అని చెప్పి ఇతను చాలా చాలా ఫేమస్ ఆ రోజుల్లో, వీళ్ళు సమకాలికులు. సో ఈ సట్టైముని అక్కడ కనిపించేటప్పటికి మీకు పాంబాటి సిద్ధర్కి ఏం అర్థం కాదు. ఎందుకంటే జీవితంలో ఫస్ట్ టైం మీకు 2-3 సిద్ధులను కలిసినప్పుడు ఈయన ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ కరిస్మా, సట్టైముని అన్నప్పుడు ఈయన విన్నాడు. కానీ ప్రాక్టికల్గా అడవుల్లో మీకు ఇలా పాంబాటి సిద్ధర్ ముందు ఆయన కనిపించడము, అది మరుదమలై దగ్గర కనిపించడము ఈయనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏం చేస్తున్నావురా బాబు ఇక్కడ అని ఆయన అడుగుతాడు. ఒక నవరత్న సర్పాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, నీలోనే నవరత్న సర్పము ఉంది కదా, దానిని వదిలేసి నువ్వు ఈ అడవుల్లో ఎక్కడ తిరుగుతున్నావు? చాలు, నువ్వు ఈ సర్పాల్ని పట్టుకోవడము, ఆ సర్పాలు నీ చుట్టూ తిరగడము అనవసరము. నీలో ఉండే సర్పాన్ని బయటికి తీసే ప్రయత్నము చెయ్యి. ఇది ఆ శివుడి ఆజ్ఞ, నువ్వు చేసే తీరాలి. ఈ మంత్రోపదేశాన్ని తీసుకొని చెప్పేసి ఆయన చెప్పేసి సట్టైముని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సట్టైముని సిద్ధర్ అక్కడికి వచ్చి వెళ్ళారు అనేది మీకు పాంబాటి సిద్ధర్కి ఒక కలలా ఉంటుంది. సో ఈయనకు అర్థం కాని విషయము నాలోనే ఈ సర్పము ఏమిటి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయన కుండలిని గురించి మాట్లాడుతున్నాడు. కుండలిని సర్పము నీలోనే ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి, మీకు అష్టమా సిద్ధులని కూడా నువ్వు సాధించవచ్చు. ఎప్పుడు? కుండలిని అనేది జాగృతం అయినప్పుడు, నువ్వు నిజమైన సిద్ధుడు. ఇప్పుడు ఒక భక్తుడు ఏం చేస్తాడండి, ఆ భగవంతుడిని చూడడానికి తహతహలాడిపోతూ ఉంటాడు. కానీ ఒక సిద్ధుడేంటి, ఆ భగవంతుడిని చూసేసి ఉంటాడు. ఆ భగవంతుడి యొక్క అనుభవాన్ని తనలో పెట్టుకొని అతను తన కుండలిని ప్రేరేపించుకుంటాడు, జాగృతం చేసుకుంటూ ఉంటాడు. ఈ రకంగా ఒక మామూలు మనిషి కుండలిని జాగృతము చేసుకొని ఒక సిద్ధుడుగా తయారవుతాడు. ఇప్పుడు మనం అనిమం అంటాము, మహిమం అంటాము, అలాగే లఘిమం అంటాము, గరిమం అంటాము, ప్రాప్తి, ప్రకాశిత, ఇష్టవతం, అలాగే వైశివ్యం, ఇలాంటివి అంటే అష్టమా సిద్ధుల గురించి మాట్లాడతాం. సో ఇదంతా కూడా మీకు ఒక్కసారిగా కుండలిని జాగృతం అయితే జరిగిపోతుంది. అంటే మీకు మీ దేహంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో మీకు పాంబాటి సిద్ధర్ ఈ పాములను పట్టుకోవడం ఏంటి, నాలో ఉండే పాములు ఏంటి అంటే, మీకు కుండలిని గురించి మీకు పతాంజలి గారి కన్నా వివరంగా చెప్పిన వ్యక్తిగా ఈ సిద్ధుడి గురించి మాట్లాడతారు. పతాంజలి గారు యోగా శాస్త్రాల్లో కుండలిని అంటే ఏంటో చెప్తారు. ఈయన ప్రాక్టికల్గా ఊరూరు వెళుతూ మీకు భక్తి మార్గం అంటే ఏంటి, యోగా శాస్త్రాలు ఏం చెప్పాయి, శివుడు దాకా వెళ్ళాలంటే, శివతత్వాన్ని నీలో తెచ్చుకోవాలంటే కుండలిని జాగృతం అనేది ఎలా జరుగుతుంది, ఒక గురుకుల ఆశ్రమాన్ని పెట్టి ఎంతో మందికి ఈ కుండలినికి సంబంధించిన హితోపదేశం ఇచ్చిన చాలా గొప్పవాడు. కాబట్టే మీకు పాంబాటి సిద్ధర్ అన్నారనుకోండి, ఈయన ముందు ఒక నాగము ఉన్నట్టు, ఆ నాగము అనేది ఈయన ఆజ్ఞానుసారమే అది ప్రవర్తిస్తుంది అన్నట్టుగా మీకు ఎన్నో ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగము ఏమిటి అంటే మీకు కుండలిని సర్పము. ఎన్నో విషయాలు మీకు తెలిసే ఉంటాయి, ఎన్నో మిరాకిల్స్ కూడా మీరు చూసే ఉంటారు. మరి పాంబాటి సిద్ధర్ గురించి చాలా చాలా తక్కువ మందే మాట్లాడతారు. ఈయన మరుదమలై ప్రాంతంలో నివసించేవాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో మందికి ఇలా కుండలిని గురించి ఎన్నో అద్భుతమైన సందేశాలు ఇచ్చాడని చెప్తారు. మరి ఈయన గురించి మీరు విన్నారా? మరుదమలై వెళ్ళారా? కోయంబత్తూరు వెళ్ళినప్పుడు అడవులను చూసారా? అక్కడ ఇంకా కూడా ఎంతో మంది సిద్ధులు ఉంటారని చెప్పి మీకు చెప్తూ ఉంటారు కదా. మరి మీ అనుభవం ఎలా ఉంది? ఈ స్పిరిచువల్ మార్గంలో మీ యొక్క జర్నీ ఎలా ఉంది, మీ అనుభవాలు ఎలా ఉన్నాయో దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.